నిజంగా కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డికి అసలు సిసలు రంకు మొగుడు లోకేషే. లోకేష్ కరుడు గట్టిన నాయకుడు అవుతాడు, కలేజా ఉన్నవాడని వీళ్ళకి ఎప్పుడో తెలుసు. అతన్ని టార్గెట్ చేశారు. అందుకనే నీకు ఎవరినైనా టార్గెట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో మూడవుతాడు రా బాబు అని. రావు గోపాలరావు గారు ఏమంటాడంటే ఎమగోల్ సినిమాలో వాళ్ళ మేనోళ్ళే ఉంటాడు హీరో సత్యం, కూతురు అతను ప్రేమిస్తుంది. ఈ సత్యం అన్నవాడు మనకు అన్నిటికి అడ్డమొస్తాడు రా బాబు అనుకుని అతనితో గొడవ పెట్టేసుకుంటాడు ఫస్ట్ నుంచి. దగ్గర చేసుకుంటే మళ్ళీ కూతురు నుంచి పెళ్లి చేయాల్సి వస్తుందని. ఇక ఆఖరికి కూతురు అతన్నే ప్రేమిస్తుంది. కాదని చెప్పేసి అమ్మాయి చెప్తాడు, నేను చూపించినోడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకే మొగుడవుతాడు, అలా కాదని నువ్వు ప్రేమించిన వాడిని ఆ సత్యం గారిని పెళ్లి చేసుకుంటే నీకు నాకు కూడా మొగుడవుతాడు అని చెప్తాడు. అలాగా ఇప్పుడు ఇతను లోకేష్ గురించి వాళ్ళకి ముందే తెలుసు. అందుకుని అతన్ని విపరీతంగా ట్రోలింగ్, లాగు ఉంటాడు, మాటలు సరిగ్గా రావు, భాష రాదు, టిఫిన్ తినేస్తాడు, ఇలాగ అతను మ్యాక్సిమం ట్రోల్ చేసేసి అతని భాషని, ఆహారాన్ని, రూపురేఖల మొత్తం ట్రోల్ చేసేసి వ్యక్తిగతంగా కూడా పోయారు. ఇక్కడ నచ్చాడు నాకు లోకేష్. చిత్తప్రజ్ఞత అంటే అంత చిన్న వయసులో మామూలుగా అలాంటి ఏం చేస్తాడంటే అలాంటి ఈ అమ్మ కరెక్ట్గా కొట్టేస్తాం వెళ్ళి వాళ్ళకి ఉన్న పవర్కే, లేకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తారు. ఇక్కడ అతను మొట్టమొదటిగా తనను తాను మార్చుకున్నాడు. రూపురేఖ లావణ్యాలు మారినాయి, భాష మారింది, నడవడిక మారింది, జనాల్లోకి వెళ్ళటం దూసుకెళ్ళిపోయేవాడు. 2019-20లో జగన్మోహన్ రెడ్డి అరాచకం ఎలా ఉందంటే పోలీసులతో సమస్తం రాష్ట్రంలో ఎలాంటి దారుణ అరాచకం అగత్యాలు చేశారంటే అడుగు తీసి అడిగేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కేడర్కి అండగా నిలబడి కేడర్ మనసు గెలుచుకున్నాడు అతను. పాదయాత్ర యువగడం పాదయాత్రతో టోటల్ యువతను అట్రాక్ట్ చేశాడు అతను. ఒక ఊపు తీసుకొచ్చేసాడు పార్టీకి. ఓరు బాబు నాయుడు కొడుకు అనుకున్నాం కానీ నాయకుడు అయిపోయారు బాబు అనుకున్నారు వాళ్ళంతా.